షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. 1 Peter chapter 2 verse 20. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నేనేమి తప్పు చేయకుండానే నిందలు, దూషణలు, అవమానాలు పొందాల్సి వస్తుంది అని కొన్నిసార్లు మదన పడిపోతూ ఉంటాం. చాలాసార్లు దానిని నిరూపించాలని ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. దైవికమైన ఓర్పు యేసుక్రీస్తులో మనమన్నింటినీ సహించేలా చేస్తుంది. తప్పు చేసి దొంగలు, పాపులు కూడా శిక్షను అనుభవిస్తారు. అయితే నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు ధన్యులమని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మనకు కావలసిందల్లా అనంతమైన దేవాది దేవుని కృప. ఏ పాపమెరుగని పావనమూర్తి యేసయ్య నిందల పాలైనప్పుడు మౌనంగా సహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఈయన మనకు మాదిరి. పిలుపుకు తగిన జీవితం జీవించటమే విశ్వాసికి విజయం. విధేయతతోనూ వినమ్రతతోనూ తండ్రిని మహిమపరచబద్దులం. మా దేవా, యేసయ్య చూపిన మాదిరి మేమంతా పొందుకుని విశ్వాస సహితమైన నిరీక్షణతో మా శ్రమలన్నింటినీ ఓర్పు చేత సహించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.